ఓకే పోతాం. మా గంజాలో వీళ్ళందరూ కొడతారు. కరెక్ట్ 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 డాక్టర్ వచ్చినావు మంచిగా ఉండు. సరే అన్న. లేకపోతే సరే అన్న కట్టేసి కొడతాం కదా. కొట్టు. ఏమనుకుంటున్నా కరెక్ట్ ఎవరం కొడతావు తెలుసు. అంటే నువ్వు అట్టు దరిద్రపు దానా నువ్వు ఉన్నావు వేసకంతా చాలు 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 చాలా. ఏ ఆశీర్వాది చాలు 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 నూరేళ్ళు చల్లగా బతుక. ఓకే 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 రోజు కళ్ళు చూడండి ప్రజలారా, దయచేసి దయచేసి ఎవరైనా మీ యొక్క భర్తలు గాని ఎవరైనా తాగుబోతులు ఉంటే అందరికీ తెలియబడుతుంది ఏమనగా, దయచేసి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. తాగడం అనేది చాలా చెడ్డ అలవాటు, అంటే చెడ్డ అలవాటు. మీరు తాగుతా అంటే మీకు ఏమనిపించదు, కానీ తాగిన తర్వాత కడుపులో ఉన్న కార్యము ఆ ప్రేగులు వాటికి హోల్స్ పొక్కలు పడతా ఉంటాయి. దానివల్ల అనారోగ్యంగా 100 సంవత్సరాలు బతికే మీరు దాదాపు 40-50 సంవత్సరాలనే సచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దయచేసి మీరు తాగకండి, మీ యొక్క భార్య పిల్లలను కొట్టకండి, మీ యొక్క ఆడపిల్లలు చదివించండి, వాళ్ళని ఈ దేశానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు చేయాలని ఈ యొక్క చిన్న నాటిక ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. జై హింద్. జై హింద్. జై జవాన్ జై కిసాన్. ఇవో రేపు ఉదయము పొద్దున 9:30కి 9:30 చెప్పు మరి. నువ్వే చెప్పు మరి. చెప్పు. రేపు పొద్దున 9:30 ఏమైంది మళ్ళా? రాష్ట్ర స్థాయిగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కాదు ముగ్గులు వేసుకోవాలా? సిగ్గు లేదు మాట్లాడే. రోడ్డు మీద గ్రామ ప్రజలు వచ్చి ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అర్థమైందా? అర్థం కాలే. కదే మరి, అర్థం కాకపోతే మంచిగా ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా వస్తారా? అత్తరు. మరి నేను చెప్పనిస్తావా నన్ను? చెప్పు మరి, చెప్పు. రేపు ఉదయం 9:30కి అందరు ఇక్కడే ఒక టెంట్ వేస్తామండి. టెంట్ వేసి గ్రామంలో ఉన్న పెద్దలందరూ ఇక్కడే ఉండాలి. మరియు ఆ యొక్క ఎమ్మెల్యేని పిలుద్దామంటే ఎమ్మెల్యే చాలా బిజీగా ఉన్నారు. ఒక 2 ఆర్ఐఓ కానీ 2 పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే ముగింపు కార్యక్రమం పెడతాము. రేపు ఉదయం 10 గంటల నుంచి 12 దాకా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ మనం వచ్చిన వెంటనే ఒక 5 నిమిషాలు ఆ రోడ్ ఎక్కి రోడ్డు పైన అటు చివరికి ఇటు చివరికి మా దగ్గర కొన్ని ప్లే కార్డ్స్ ఉన్నాయి, అంటే అవినీతికి సంబంధించినవి. ఒక 5 నిమిషాలు నిల్చుంటే ఆ బస్సులో వచ్చిపోయే వాళ్ళకి ఈ గంజాల్లోని ప్రజలు చిన్న పిల్లల కంచె మొదలు పెడితే పెద్ద వాళ్ళ దాకా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే ఈ గ్రామం నుంచి స్టార్ట్ అయిందంటే ఢిల్లీ వరకు అది పోతుంది. అప్పుడైనా అవినీతి పరులను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కేర్ తీసుకొని అవినీతి పరులను కేర్ తీసుకుంటుంది. దయచేసి అందరికీ శుభరాత్రి. రేపు ఉదయం 9:30కు రావాలి. చిన్న పిల్లలందరినీ దయచేసి చదివించండి.